ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 27వ అధ్యాయం. దేశిరెడ్డి కృష్ణారెడ్డి ఒకసారి జబ్బు చేసి ఏం చేసినా తగ్గలేదు. ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడీ వస్తానని మొక్కుకోమంది. ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గింది. తరువాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి వ్యక్తిని ఒకరిని చూపి అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నారాయన. ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి, ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికొచ్చావేంటి అని అడిగితే అతడు కంగారు పడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు. ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాలలో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి. శ్రీమతి సీతారామమూర్తి గారు కృష్ణభక్తురాలు. ఆమె శ్రీ సాయిలీలామృతం చదివి సాయి శ్రీకృష్ణుడిగా దర్శనమివ్వలేదు అనుకున్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబా పటం నీలిరంగుగా మారిపోయింది. పూజలో లోపం వలన అలా జరిగిందేమో అని భయపడుతుంటే నాటి రాత్రి సాయి కలలో కనిపించి, నేను వస్తే భయపడతావేంటి, నా తలపై 3 పువ్వులుంచి పూజ చెయ్యి, రేపు వెళతాను అన్నారు. ఆమె అలానే చేశారు. నాటి సాయంత్రానికల్లా బాబా పటం మామూలుగా వచ్చేసింది. సాయికి వారి పటానికి కృష్ణుడికి తేడా లేదు. కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తుండగా కుటుంబము గుంటూరులో ఉన్నారు. సీతారామమూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబా పటంలో దివ్యమైన కాంతి కనిపించింది. ఆనందంతో వారు సాయి మందిరానికి 116 రూపాయలు పంపాలనుకున్నారు. తరువాత జీబులో గుంటూరు వెళ్తుంటే దారిలో 3 సాధువులు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జీపు ఆపారు. వారిలో ఒక సాధువు, నాకిస్తానన్న 116 రూపాయలు ఇవ్వు అన్నారు. నేనిస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారు కృష్ణమూర్తి గారు. అది నాకే చెందుతుంది, అక్కడికే పంపు, మేము పండరే నుంచి నడిచి వస్తున్నాము, దక్షిణ ఇవ్వు అన్నారు. 20 రూపాయలు ఇస్తే తీసుకుని పాంటిజోబులోని 20 రూపాయలు కూడా తీసుకున్నారు. మనసులో ఖర్చులకెలా అనుకుంటూనే 20 రూపాయలు ఇచ్చారు మూర్తిగారు. ఖర్చుకు లేదని బాధపడతావెందుకు, నీకు మేలు జరుగుతుంది పో అంటూ 20 రూపాయలు తిరిగి ఇచ్చేశారు. వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలిచ్చారు. విద్యానగర్ సత్సంగ సభ్యులు విజయకుమార్, శరత్బాబు, కృష్ణమూర్తి 1976లో అనసూయమాత అనే సిద్ధురాలి దర్శనానికి పరాట్ సింగ్ చేరి ఆ సంస్థానాధ్యక్షుడు శ్రీ దోలే ఇంటికి వెళ్ళారు. అక్కడ బాబా పటముంది. అక్కడ దోలే వీళ్లతో, మీ గురువు మీ చంతే ఉన్నారు, కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్ళారు అన్నాడు. తరువాత ఆ వివరం అతడిలా వ్రాశాడు. ఈ 3 అక్కడ బస్సు దిగిన క్షణంలోనే దోలే గారింటి వరండాలో ఒక దివ్యమైన కాంతిగోళము అందరికీ కొద్ది నిమిషాలు కనిపించింది. వాళ్ళు ఆ రోజు ఏదో విశేషం జరుగుతున్నదని అనుకోగా ఈ 3 వచ్చి ఆ కాంతిగోళం దర్శనమిచ్చిన చోటే నిలిచారు. ఆ తరువాత ఈ 3 దోలేతో కలిసి అమ్మని దర్శించారు. ఆమె రామ్ రామ్ అని, మీరే దేశం నుండి వస్తున్నారు, దక్షిణ దేశం నుండి వస్తున్నారు, భగవంతుడే మీకు అవకాశం ప్రసాదించాడు. వీళ్ళు తమ గురువును మాస్టర్ అని పిలుస్తారు, మాస్టర్ అంటే దైవము అని గుణిగి ఆమె తమ వేలితో తమ నాలుకను తాకి ఆ వేలితో తమ భృగుటికి రాశారు. అప్పుడే 3 తమ సాధన గురించి అడిగారు. ఆమె, మీరు భజనలు చేస్తారు, ఒకసారి చంద్రుడు నిశ్చలంగానూ ఒకసారి చంచలంగానూ ఉంటున్నాడు అన్నారు. గమ్యం ఎలా చేరాలి అని ఈ 3 అడిగితే, చేయి పట్టుకొని నడవండి అని అన్నారు. ఈ 3 అమ్మా మీరెవరు అని అడిగితే సత్యయుగానికి చెందిన అనసూయాదేవే తామని ఆమె చెప్పారు. తరువాత జరిగిన వివరాలు ఈ సత్సంగ సభ్యులు నాకిలా వ్రాశారు. మీరు సాయిబాబా ఉన్న పటాన్ని ఆమె ముందుంచాము. ఆమె ప్రత్యేకంగా 2-3 సార్లు దానిని తమ నాలుకతో తాకి దానిని ఒడిలో ఉంచుకొని పమిడతో కప్పి ఉంచారు. ఆ పటాన్ని చూస్తూ ఋషి 2 ఋషులు, ఒకరు గుర్రం మీద అన్నారు.